రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేసిన ఐపీఎస్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, రాష్ట్రంలో పాలన లేదు కానీ కక్షా రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను నిప్పు లాంటి నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా ఏ విధంగా తడబాటు పడుతున్నాడో ఒకసారి చూడండి. ఒక మాజీ ఆఫీసర్ దగ్గర పెళ్లి జరుగుతుంటే నెల్లూరుకి నీలకంఠారెడ్డి గారు వెళ్ళారు అని, అక్కడేదో జవహర్ రెడ్డి గారితో కలిశారని, జవహర్ రెడ్డి గారు కొంతమంది ఐఏఎస్లతోటి అక్కడ మీటింగ్ పెట్టారని ఒక వండి వార్చి అల్లినటువంటి కథని, ఎల్లో మీడియాలో వచ్చినటువంటి కథని బేస్ చేసుకొని నీలకంఠారెడ్డి గారిని బదిలీ చేయడం ఏంటండి? ఎంత దుర్మార్గం ఇది! నీలకంఠారెడ్డి గారు అటెండ్ అయినటువంటి ఆ ఫంక్షన్కి జవహర్ రెడ్డి గారు అసలు వెళ్ళనే లేదు, నెల్లూరుకే వెళ్ళలేదు. వెళ్ళనటువంటి వ్యక్తి ఏ విధంగా మీటింగ్ నిర్వహిస్తారు అక్కడ? ఎందుకు అంటే ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి విలువ లేకుండా మీ ఇంటి చాడీలకే విలువెందుకు ఇస్తున్నారు? ఆయన పరిపాలన చేసినప్పుడు అవినీతి చక్రవర్తిగా పరిపాలన చేశాడు, ఇవాళ అభద్రతా చక్రవర్తిగా పరిపాలన సాగిస్తున్నట్టుగా ఉన్నాడు.